Good morning. Good morning to all. Yesterday we discussed the first unit. ఫస్ట్ యూనిట్లో ఏ ఇంపార్టెంట్ ఏ టాపిక్ మీద ఇవ్వచ్చు అనేది నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. సో టుడే ఐ వాంట్ టు డిస్కస్ ఫిఫ్త్ యూనిట్. నిన్న ఫస్ట్ యూనిట్లో ఏం డౌట్స్ లేవు కదా, మరి ఓకే కదా ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్ మ్యాక్సిమం అడుగుతాడు, ఎలా అడిగినా మీరు రాసేటట్టుగా కన్సిడరేషన్ తీసుకోవాలి ఫస్ట్ యూనిట్ అనేది, ఓకేనా. సో ఐ వాంట్ టు డిస్కస్ ది ఫిఫ్త్ యూనిట్ టాపిక్ 160 వేవ్ గైడ్ కాంపోనెంట్స్. ఫిఫ్త్ యూనిట్లో మనకి వేవ్ గైడ్ కాంపోనెంట్స్ వస్తాయి. ఆ వేవ్ గైడ్ కాంపోనెంట్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం. అలానే మనకి వేవ్ గైడ్ కాంపోనెంట్స్లో ఏమేమి కాంపోనెంట్స్ వస్తాయి, మైక్రోవేవ్ జంక్షన్స్, అలానే మైక్రోవేవ్ ఫెరైడ్ డివైజెస్, అలానే మైక్రోవేవ్ కాంపోనెంట్స్ వచ్చేసరికి స్మాల్ కాంపోనెంట్స్, ఓకేనా. సో సిక్స్త్ యూనిట్ డిస్కస్ ది సారీ సో వేవ్ గైడ్ కాంపోనెంట్స్ అండ్ అప్లికేషన్స్. సో వేవ్ గైడ్ కాంపోనెంట్స్ అండ్ అప్లికేషన్స్ లో వేవ్ గైడ్ కాంపోనెంట్స్ అనేది ఒక రకం. అప్లికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే మైక్రోవేవ్ జంక్షన్స్ దగ్గర ఈ ప్లేన్, హెచ్ ప్లేన్, మ్యాజిక్ ట్రీ, అలానే మనకు వచ్చేసరికి డైరెక్షనల్ కప్లరు, హైబ్రిడ్ రింగ్, మనకి ఇవన్నీ కాంపోనెంట్స్ కింద కన్సిడరేషన్ తీసుకుంటాం. అప్లికేషన్స్ అనేది దాన్ని ఒక అప్లికేషన్స్ కోడ్ చెప్పుకుంటూ వస్తాం. అలానే మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఫెరైడ్ డివైజెస్ వచ్చేసరికి ఏంటంటే గైరేటరు, ఐసోలేటరు, సర్క్యులేటరు, ఈ మూడు అనేది యూజ్ చేస్తాం. వాటి ఒక అప్లికేషన్స్ అనేది తీసుకుంటాం. అలానే మనకి కాంపోనెంట్స్కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. పోస్ట్, ట్విస్ట్, ఐరిస్, స్క్రూస్, అలానే బెండ్స్, అలానే మనకు వచ్చేసరికి ఇంకోటి ఉంది. సో ఇవన్నీ మన కాంపోనెంట్స్ కింద కన్సిడరేషన్ అనేది తీసుకుంటాం. సో ఫస్ట్ ది కప్లింగ్ మెకానిజమ్స్. కప్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాంపోనెంట్స్కి వచ్చేసరికి కప్లింగ్ కాంపోనెంట్స్ అనేది ఉంటాయి. సో అందులో మనకు ప్రోబ్ కప్లింగ్ అండ్ లూప్ కప్లింగ్ అండ్ 2 types ఆఫ్ కప్లింగ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద యూజ్డ్ టు జనరేట్ ద ఫీల్డ్ ఎయిదర్ ఎలక్ట్రికల్ ఆర్ మ్యాగ్నెటిక్ ఇన్ టు ద వేవ్ గైడ్. సో కప్లింగ్ మెకానిజం వచ్చేసరికి ఎలక్ట్రికల్ గా మనకి ఫీల్డ్ అనేది ట్రాన్స్మిట్ చేస్తున్నామా, లేదా మ్యాగ్నెటిక్ గా ఫీల్డ్ అనేది జనరేట్ చేస్తున్నామా మైక్రోవేవ్స్ లో అనేది కన్సిడరేషన్ తీసుకుంటాం. సో దట్ విల్ బి డన్ బై ద 2 types. వన్ ఈజ్ ప్రోబ్ కప్లింగ్ అండ్ అనదర్ ఈజ్ లూప్ కప్లింగ్. సో దీన్ని కూడా అడుగుతారు డైరెక్ట్ గా, వాట్ ఈస్ మెంట్ బై ప్రోబ్ కప్లింగ్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై లూప్ కప్లింగ్. సో స్మాల్ టాపిక్ అయినా కూడా దే విల్ ఆస్క్ ఇన్ సమ్ కేసెస్, ఓకే. సో ఫిఫ్త్ యూనిట్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫిఫ్త్, సిక్స్త్ యూనిట్ లో. సో కంపల్సరీగా అందరూ 5, 6 అనేది చాయిస్ తీసుకోండి, చదవడానికి తీసుకోండి, ఓకేనా. 10 days లో మేబీ మీకు కూడా 15 days లో ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు, ఓకేనా. సో within 2 weeks లో. So here coming to the probe coupling, here the short antenna in the form of the probe. So this is the short antenna, you can see in the diagram. This is in the form of antenna. So that's why we call as a probe coupling. So here probe is placed at a distance of lambda g by 4 from the shorter dimension of the guide. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంది ఇక్కడ ప్రోబ్ అనేది, దీని మధ్యలో మనం ఇది వేవ్ గైడ్ కన్సిడరేషన్ తీసుకుంటే ఎంత డిస్టెన్స్ లో ప్లేస్ చేస్తున్నామంటే మనకి లాంబ్డా జీ బై 4 డిస్టెన్స్ లో ప్లేస్ చేస్తాం. అండ్ ఆల్సో ప్లేస్డ్ ఏ బౌండెడ్ డైమెన్షన్ ఆఫ్ ది వేవ్ గైడ్ వేర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్
వెరీ స్ట్రాంగ్. అది కూడా ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఎక్కడైతే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి స్ట్రాంగ్ సిగ్నల్ ఉంటుందో దేర్ విల్ బి ప్లేస్డ్ ద ప్రోబ్ కప్లింగ్. ఓకే, సో ప్రోబ్ కప్లింగ్ అంటే షార్ట్ యాంటీనా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ప్రోబ్ that will be called as a probe coupling. So here the probe is placed at a distance of lambda g by 4 from the shorter dimension of the guide. So also placed the where the border dimension of the waveguide where the electric field is very strong. Border condition border lo manaku electric field anedi very strong signal anedi produce. Okay, and loop coupling. So here you can see the coaxial cable which is in the form of the loop. So antenna anedi shorter antenna anedi loop representation lo consideration తీసుకుంటాం. So here short antenna is in the form of loop. That's why we call as a loop coupling. We are placing the loop at the shorter dimension of the waveguide. Shorter dimension of the waveguide. Okay, so the loop coupling mechanism used to generate the magnetic field in the waveguide. To generate the magnetic field in the waveguide. So that is the representation here. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి లూప్ కప్లింగ్ మెకానిజం అనేది టు జనరేట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద వేవ్ గైడ్ లో కన్సిడర్ చేసుకుంటున్నాం. ప్రోబ్ కప్లింగ్ అనేది ఎక్కువగా ఎలక్ట్రికల్ ఫీల్డ్ రిప్రజెంటేషన్ కి తీసుకుంటాం. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేటెడ్ ఇన్ ద వేవ్ గైడ్ తీసుకుంటాం. దిస్ ఇస్ ద కప్లింగ్ మెకానిజం. కప్లింగ్ మెకానిజం అని అడిగితే కంపల్సరీగా ప్రోబ్ కప్లింగ్, లూప్ కప్లింగ్, దాని ఒక డయాగ్రాము, అలానే ప్రోబ్ కప్లింగ్ అనేది ఎలక్ట్రికల్ ఫీల్డ్ రిప్రజెంటేషన్ స్ట్రాంగ్ సిగ్నల్ అనేది చూపిస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేయడానికి కప్లింగ్ మెకానిజం లో లూప్ కప్లింగ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో కమింగ్ టు ద వేవ్ గైడ్ డిస్కంటిన్యూస్. ఓకేనా, అనదర్ కాంపోనెంట్ విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వేవ్ గైడ్ డిస్కంటిన్యూస్. సో వేవ్ గైడ్ డిస్కంటిన్యూస్ లోకి వచ్చేసరికి ఏంటంటే మనం వేవ్ గైడ్స్ ని ఏం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బిల్డ్ ద ఎంటైర్ సిస్టమ్ విత్ సింగిల్ వేవ్ గైడ్. ఓకే, మొత్తం ఒకే వేవ్ గైడ్ అనేది ఎంత లాంగ్ ఇప్పుడు 10 meters కావాలి, 10 meters వేవ్ గైడ్ అనేది పాసిబిలిటీ అనేది ఉండదు. సో దట్స్ వై విల్ ఇంట్రడ్యూస్ ద వేవ్ గైడ్ జాయింట్స్. దట్స్ వై విల్ ఇంట్రడ్యూస్ ద వేవ్ గైడ్ జాయింట్స్. సో వేవ్ గైడ్ జాయింట్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. while we are joining the two waveguides, we have to make the good connection without irregularities or reflection effects. సో మనకి గుడ్ కనెక్షన్ కావాలంటే వితౌట్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ లేకుండా మనం వేవ్ గైడ్స్ ని జాయిన్ చేయాలి. ఓకే, సో ఫర్ దట్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ గైడ్ జాయింట్స్. సో బోల్టెడ్ ఫ్లాగ్ అండ్ లాంబ్డా జీ బై 4 ఫ్లాగ్ ఆర్ ఎయిర్ సస్పెన్షన్ ఫ్లాగ్. అలానే మనకి చోక్ జాయింట్. సో చోక్ జాయింట్ అనేది మనం వినే ఉంటాం. సో ఏంటంటే రెండింటిని దగ్గర తీసుకొచ్చి బోల్ట్ అనేది జాయిన్ చేస్తాం. ఎక్కువగా కేసెస్ లో ఫస్ట్ యూజ్ చేస్తాం బోల్టెడ్ అనేది. ఓకేనా, సెకండ్ వచ్చేసి లాంబ్డా జీ బై 4 ఫ్లాగ్ అనేది యూజ్ చేస్తాం. ఎయిర్ సస్పెన్షన్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. అలానే చోక్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. Coming to the bends, here there are two types of bends, H bend and E bend. So if the bend is in the direction of the Wander dimension, the H lanes are affected. This type of bend is called as H bend. If the bend is in the direction of the narrow dimension, E plane, E lines are affected, then it will be called as E bend. Okay, H bend, E bend అంటే ఏంటంటే అలాంగ్ ద డైరెక్షన్ అనేది వచ్చేసరికి ఏంటంటే వైడర్ డైమెన్షన్ అనేది వస్తే H lines are affected. So that will be called as a H bend. If the bend is the direction of the narrow dimension, then it will be called E lines are affected. Then this type of bend is called as E bend. So మనకి టాపిక్స్ ఒకసారి చూస్తే జాయింట్స్, బెండ్స్ ఇవి. సో బెండ్స్ లో 2 types, H bend, E bend. సో కమింగ్ టు ద కార్నర్స్. సో కార్నర్స్ వచ్చేసరికి ఏంటంటే the milted 90 degrees bend is nothing but a corner. So ఏదైతే మనకు 90 degrees bend అనే కన్సిడరేషన్ తీసుకుంటామో that will be considered as a nothing with a corner. Okay, so దాన్ని మనం కార్నర్ అని పిలుస్తాం. So here also we have E corner and H corner. So bends మనకి 2 types కాబట్టి కార్నర్స్ కూడా మనకి 2 types ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ కార్నర్ బెండ్ అండ్ హెచ్ కార్నర్ బెండ్. సో హెచ్ బెండ్ అనేది 90 degrees అనేది తీసుకుంటే దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ హెచ్ కార్నర్. సో ఈ కార్నర్ అనేది 90 degrees అనే రిప్రజెంటేషన్ అనేది తీసుకుంటే దెన్ వి కాల్ యాజ్ ఎ ఈ కార్నర్. ఓకే,
ట్రాన్సిస్టన్స్ అండ్ ట్రాపర్. సో ట్రాన్సిస్టన్స్ అండ్ ట్రాపర్స్ వచ్చేసరికి ఏంటంటే ట్రాపర్ వచ్చేసరికి ఏంటంటే విచ్ విల్ బి కన్వర్ట్స్ ద సర్క్యులర్ టు ద రెక్టాంగులర్. వేవ్ గైడ్స్ వచ్చి అనేది సర్క్యులర్ టు రెక్టాంగులర్ కన్వర్షన్ అనేది తీసుకుంటే ట్రాన్సిస్టన్ అనేది జరిగితే దెన్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ ట్రాన్సిస్టన్ ఆర్ రెక్టాంగులర్ టు ద సర్క్యులర్. సో which will be converted the waveguide into circular shape to the rectangular representation. So that will be called as a tappers. Okay, now tappers అనేది ఏంటంటే vice versa. Both will be considered rectangular to circular or circular to the rectangular. That will be considered as a tappers. Okay. ఆ బెండ్ అనేది మనకి ట్రాన్సిస్షన్ అనేది సర్క్యులర్ షేప్ నుంచి రెక్టాంగులర్ షేప్ రిప్రజెంటేషన్ అనేది తీసుకుంటే దాన్ని ట్యాపర్స్ అని పిలుస్తాం లేదా ట్రాన్సిషన్స్ అంటాం. సో ట్విస్ట్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్విస్ట్ ఉంటాయి. సో హియర్ ట్విస్ట్ ఈస్ ఏ సమ్ టైప్ ఆఫ్ బెండ్, బట్ ఇట్ ఈస్ 90 degrees twist and 45 degrees twist also be possible. So iris, coming to the iris, it's also like iris and it's important. So it is a some type of transmission line. So in transmission line, in order to overcome the mismatch, we are introducing the lamped impedance. So in waveguides too, some discontinuous are made use the matching purpose. So any suspendence appears in the across the guide, causing the mismatch needs to cancel all the introducing and suspension of the same magnitude but opposite nature. So here crane ante man transmission lines lo ఏదైనా రిఫ్లెక్షన్స్ వల్ల మిస్ మ్యాచ్ అవుతే దాన్ని మనం లెంప్డ్ ఇంపిడెన్స్ యూజ్ చేసుకొని ఓవర్కమ్ చేస్తున్నాం. కానీ వేవ్ గైడ్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఎక్కడైతే డిస్కంటిన్యూస్ ప్రాపర్ మ్యాచింగ్ డిస్కంటిన్యూస్ కనెక్షన్స్ అనేది లేకపోతే జాయింట్స్ అనేది అక్కడ మ్యాచింగ్ కావాల్సి వస్తుంది. ఓకేనా, ఫర్ మ్యాచింగ్ పర్పస్ అనేది కన్సిడరేషన్ తీసుకుంటాం. సో ఎనీ సస్పెండెన్స్ అపియర్స్ అక్రాస్ ద గైడ్ కాజింగ్ ద మిస్ మ్యాచ్. ఎక్కడైనా సస్పెండెన్స్ వల్ల మనకి మిస్ మ్యాచ్ అనేది అప్టైన్ అయ్యి కాజింగ్ some reflections that will be leads to the mismatch, and you want to cancel that mismatch by introducing the another suspense of some magnitude, same magnitude but opposite nature. So మనకు ఒక దాని వల్ల మనకు మిస్టేక్ అనేది వస్తుంటే దాని ఆపోజిట్ ఉండేటట్టుగా అనదర్ సస్పెండెన్స్ అనేది తీసుకొని మనం రెండింటిని క్యాన్సిల్ చేసేస్తాం, ఎటువంటి మిస్ మ్యాచ్ లేకుండా మ్యాచ్ చేసేటట్టుగా చూస్తాం. సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఐరిస్. So iris are also called as windows, apertures and diagrams and obstacles. So iris అనేది different names తో పిలుస్తారు, whatever maybe. We have different types of iris representation. So here coming to the types of the iris, మనకి types of the iris వచ్చేసరికి 3 types of iris ఉన్నాయి. So inductive iris and capacitive iris and inductive capacitive iris. So again, inductive capacitive iris classified into the 2 types. One is parallel resonant circuit and series resonant circuit that will be considered here. So inductive iris, this type of iris is placed in a position where the magnetic field is very strong or electric field is weak. So inductive iris వచ్చేసరికి ఏంటంటే this type of iris is placed in a position where magnetic field is very strong. So automatic magnetic field అనేది strong ఉంటే ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వీక్ పొజిషన్. ఆ కండిషన్స్ లోనే మనం ఇండక్టివ్ ఐరిస్ అనేది యూజ్ చేసుకుంటాం టు ఓవర్కమ్ ద మిస్ మ్యాచ్. ఓకే, అండ్ కమింగ్ టు ద కెపాసిటివ్ ఐరిస్. కెపాసిటివ్ ఐరిస్ కి వచ్చేసరికి ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎ పొజిషన్ వేర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, సో దట్ ఈస్ ద రిప్రజెంటేషన్. సో మనకి అక్కడ ఆటోమేటిక్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వీక్ ఉంటుంది. సో యూ కెన్ సీ different forms of representation of the iris component. కాబట్టి మన కాంపోనెంట్ అనేది ఎలా ఉంటుంది, దాని ఒక సర్క్యూట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇండక్టివ్ ఐరిస్ అనేది ఇలా ఉంటుంది రిప్రజెంటేషన్. సో దీని వల్ల ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వెరీ స్ట్రాంగ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వీక్ ఉంటుంది. ఓకేనా, ఆ కెపాసిటివ్ ఐరిస్ కి వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వీక్ గా ఉంటుంది. అండ్ ప్యారలల్ రెసొనెంట్ సర్క్యూట్స్ కి వచ్చేసరికి ఏంటంటే so totally different, both will be combined, both will be considered here. So series resonant circuit వచ్చేసరికి here also both will be supported. Okay, so how it will be function, you can see internal diagram. Waveguides లో మనకి వేవ్ అనేది propagate అయినప్పుడు how it will be represented. Here electric field and magnetic field will be considered. So how it will be represented, you can see
So this is the inductive circuit and capacitor circuit. So series and parallel లో మనకి parallel అనేది ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ parallel కండిషన్ తీసుకుంటున్నాం. సిరీస్ వచ్చేసరికి ఇలా తీసుకుంటాం. ఓకేనా? These are the differences. And post and screws. Okay. సో ఇక్కడ దాకా ఏంటంటే మన 6 పాయింట్స్ చెప్పుకున్నాం. ఐరిస్ అంటే ఏంటి? ఓకే, ఇట్ ఈస్ one type of component which will be where mismatches will be obtained. There you can use the iris. And the twists also be one type of bend, and which is considered as a 2 types of twist, 90 degrees twist and 45 degrees twist. And transition వచ్చేసరికి సర్క్యులర్ వేవ్ గైడ్ ని రెక్టాంగులర్ వేవ్ గైడ్ గా మనం కన్వర్షన్ అనేది తీసుకుంటాం. సో దట్ ఈస్ ద ట్రాన్సిస్టర్ ట్రాపర్ అంటాం దాన్ని. కార్నర్స్ వచ్చేసరికి మెటర్ 90 degrees bend is nothing but a corner. సో మనకు బెండ్ అనేది ఈ ప్లేన్ హెచ్ ప్లేన్ బెండ్స్ అనేది తీసుకుంటాం ఇన్ డైరెక్షన్ బేస్ చేసుకొని. అలానే జాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే 2 కాంపోనెంట్స్ ని మనం జాయిన్ చేసేటప్పుడు వితౌట్ ఎనీ ఇర్రెగ్యులారిటీస్ అండ్ రిఫ్లెక్షన్స్ తీసుకోకుండా మనం జాయిన్ చేస్తాం. 3 types of జాయింట్స్ ని సపోర్ట్ చేస్తాం. సో అలానే కప్లర్స్, మెకానికల్ కప్లర్స్, మనకు ప్రోబ్ కప్లింగ్, లూప్ కప్లింగ్ అనేది తీసుకుంటాం. సో ఏదైనా అడగచ్చు దీంట్లో, అందుకనే మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? కమింగ్ టు ద పోస్ట్స్ అండ్ స్క్రూస్. Post and screws. So these also be a microwave component. So when metallic post is introduced in the border side of the waveguide, it produces the same effect as a iris. So metallic post అనేది ఏంటంటే మనం బౌర్డర్ కండిషన్స్ ఆఫ్ ది వేవ్గైడ్ అనేది తీసుకుంటే అక్కడ మనకి ఈ రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. అలానే మనకి అలా బౌర్డర్ కండిషన్స్ లో ఉంటే ఇట్ విల్ బి యాడ్స్ యాజ్ ఏ ఐరిస్. ఓకే. And if the post extends a shorter distance is less than lambda g by 4 into a waveguide, then it will be behaves as a capacitor. If it is this capacitance susceptance increases depth of the penetration. When depth is equal to lambda g by 4, it acts as a series resonant circuit. If it is greater than lambda g by 4, it acts as an inductive. So inductive susceptance decreases. When the post moves further again, the center of the waveguide, then it will be considered as like this. Okay. సో మనకి ఫైనల్ గా ఇక్కడ ఏం చెప్తున్నామంటే బౌర్డర్ కండిషన్ లో ఉంటే అది కెపాసిటర్స్ కింద పనిచేస్తుంది. సో ఈక్వల్ కండిషన్ లో రిప్రజెంట్ చేస్తే సిరీస్ రెసిడెంట్ కింద ఫంక్షనాలిటీ తీసుకుంటుంది. సో స్క్రూ అనేది ఇంకా ఫర్దర్ రెడ్యూసెస్ టు లాంబ్డా జీ బై 4, దెన్ ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ ఇండక్టివ్. ఇంకా ఫర్దర్ డైరెక్షన్ తీసుకుంటే టోటల్ ఇండక్టివ్ సర్క్యూట్స్ కింద, ఇండక్టివ్ రెసొనెంట్ కింద మనకి ఫంక్షనాలిటీ అనేది తీసుకుంటాం. సో ఇట్ ఈస్ ఆల్సో బే ఐరిస్ వేన్ ఇట్ విల్ బి బౌర్డర్ కండిషన్ ఆఫ్ ది వేవ్ గైడ్. సో బౌర్డర్ కండిషన్ దగ్గర మనకి కండిషన్ తీసుకుంటే లాంబ్డా జీ బై 4 కన్నా తక్కువ ఉంటే దెన్ ఇట్ విల్ బి కెపాసిటివ్. లాంబ్డా జీ బై 4 కన్నా ఎక్కువ ఉంటే దెన్ ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ ఇండక్టివ్. అంటే లాంబ్డా జీ బై 4 ఈక్వల్ కండిషన్ ఉంటే రెసొనెంట్ సర్క్యూట్ కింద, సిరీస్ రెసొనెంట్ కింద తీసుకుంటాం. దిస్ ఈస్ ద పోస్ట్. ఓకే. సో హియర్ వి హావ్ కెపాసిటర్, ఇండక్టెన్స్ అండ్ సస్పెటెన్స్ అండ్ లాంబ్డా జీ బై 4 అండ్ హైట్ హెచ్, ఎంత డిస్టెన్స్ లో మనం లాంబ్డా జీ బై 4 అనేది తీసుకుంటాం. దాని ఒక క్యారెక్టరిస్టిక్స్ రిప్రజెంటేషన్. సో కెపాసిటర్ అనేది ఎంత రిప్రజెంట్ చేస్తుంది? లాంబ్డా జీ బై 4 కన్నా తక్కువ ఉంటే కెపాసిటెన్స్, లాంబ్డా జీ బై 4 కన్నా ఎక్కువ ఉంటే ఇండక్టెన్స్. అది మనకి రిప్రజెంటేషన్. సో సస్పెటెన్స్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. సో ద బిగ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది పోస్ట్ ఓవర్ ఐరిస్ ఇస్ కాల్డ్ యాజ్ అడ్జస్టబుల్. సో ఐరిస్ అనేది అడ్జస్టబిలిటీకి తక్కువ ఉంటుంది, కానీ పోస్ట్ అనేది ఇన్ యువర్ హ్యాండ్స్, దే విల్ బి అడ్జస్టబుల్ ఈజీలీ. ఓకే. అండ్ కమింగ్ టు ద స్క్రూస్. సో స్క్రూస్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో బి సిమిలర్ టు ద post. We can see some representation of the screw shape. So if it will be lambda g by 4 kanna takku unte, it will be considered as a capacitive screw, and resonant inductive screw is the greater than the lambda g by 4, then it will be considered as a inductive screw. If it is equal, series resonant will be takes place. So similar, but component shape is different. Here you can use the screw, here you can use the post of the component. So this is the screw and this is the post. Functionality is same. So this is the post and screws. Okay, ఇక్కడ మీరు ఒక్కొక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు చెప్పిందే lambda g by 4 రిఫరెన్స్ కింద తీసుకొని whenever you are placing the border condition of the waveguide, then it is acts as a capacitive representation. Capacitive screw will be considered here. And inductive when lambda g by 4 greater than the lambda g by 4, then it will be inductive.
If it is equal, then it is considered as a series resonant. Okay. And coming to the waveguide attenuators. Waveguide attenuators మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ దాకా మన కాంపోనెంట్స్ చెప్పుకున్నాం. ఇవన్నీ స్మాల్ టాపిక్స్. స్క్రూస్, పోస్ట్, ఐరిస్, ట్విస్ట్, బెండ్, అలానే మనకు వచ్చేసరికి కార్నర్స్, అలానే మనకు వచ్చేసరికి జాయింట్స్, కపులర్స్, ఇవన్నీ మనకి మైక్రోవేవ్ కాంపోనెంట్స్. ఇంకొంచెం బిగ్గర్ కాంపోనెంట్స్కి వెళ్ళేసరికి వీ కెన్ కన్సిడర్ ద వేవ్ గైడ్ అటెన్యూటర్. సో వేవ్ గైడ్ అటెన్యూటర్ అనేది ఏంటంటే we want to transmit 10 dB signal only, then it will be coming 20 dB, then we can adjustable, then it will be considered as a variable attenuator. If it is fixed attenuator, you want to 15 dB only transmitted, so we will be fixed there 15 dB attenuator across that particular signal. So like that the attenuator will be helpful, how much of power will be required, how much of power it will be transmitted, then it will be considered. So for perfect matching we require microwave power in waveguide to absorb completely without any reflection. So without any reflection, microwave power is absorbed. So perfect matching kavalante we require the microwave power in a waveguide to be absorbed completely without any reflection. So complete ga manaku apeyali signal ane mottham absorb cheyalanunte attenuators are used commonly for measuring power gain or loss in the dB. So attenuators అనేది measurement of the power కనుక్కోవడానికి in gain or loss both will be supported in dB. dB లో తీసుకుంటాం gain and power అనేది, power loss అనేది. సో gain ని power ని representation తీసుకుంటాం. So attenuators are used to providing the isolation between the instruments and reducing the input power to prevent the overloading. సో మనం ఇప్పుడు 15 dB కావాలి లేదా 10 dB కావాలి అని ఎలా చెప్తున్నాము, it will be reduces the input power and providing the overloading, preventing the overloading, and also it will be supported the providing isolation between the instruments, so that is the important advantage of the waveguides. So attenuators vachesariki it will be classified into the two types. One is a fixed attenuator and the second one is the variable attenuator. So fixed attenuators vachesariki this is used where the fixed amount of attenuation is to be provided. So మనకు fixed amount of attenuation కావాలి, only 10 dBA కావాలి, only 15 dBA కావాలి. సో ఆ టైప్ ఆఫ్ attenuators లో మనం ఎక్కువగా కన్సిడర్ చేస్తాం. If it is absorbs the entire energy, then we can call it as a waveguide terminator. సో మొత్తం ఎనర్జీ టోటల్ వచ్చిన మైక్రోవేవ్ ఎనర్జీ మొత్తం అబ్జర్వ్ చేసుకున్ననుకోండి, then we can call as a waveguide terminator. So this is the important. So you can see this is the waveguide power. We are inserting the some dielectric slab which is considered as a attenuator, which will be acts as a attenuator. Attenuator అంటే ఏం లేదు, ఒక ఆబ్స్టికల్ ని వెళ్ళే సిగ్నల్ ని స్టాప్ చేస్తున్నాం, దాన్ని మనకి రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఓకేనా. సో వేరియబుల్ attenuator కి వచ్చేసాం. ఇది ఫిక్స్డ్ attenuator ఏంటి, will fix the amount of attenuation will be provided. So entire signal will be attenuated, then it is considered as a waveguide terminator. Coming to the variable attenuator, here variable attenuator it provides continuous or stepwise variable attenuation will be takes place. So continuous కానీ stepwise variable attenuator కానీ కంటిన్యూ గా తీసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో flap type attenuator and van type attenuator will be considered. సో ఫ్లాట్ టైప్ అటెన్యూటర్ వచ్చేసరికి ఏంటంటే ఎలా ఉంటుంది, వ్యాన్ టైప్ అలానే రొటేటరీ వ్యాన్ అనేది కన్సిడరేషన్ ప్రిసిషన్ టైప్ అంటాం. రొటేటరీ వ్యాన్ ప్రిసిషన్ అంటే యాక్యురేస్ వాల్యూస్ వస్తాయి, యాక్యురేట్ పవర్ మెజర్మెంట్ అనేది పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఫ్లాట్ టైప్ అండ్ వ్యాన్ టైప్ ఆర్ రెక్టాంగులర్ వేవ్గైడ్ సెక్షన్స్ అండ్ రొటేటరీ వ్యాన్ ప్రిసిషన్ అటెన్యూటర్ యూజ్డ్ ఫర్ సర్క్యులర్ వేవ్గైడ్ సెక్షన్. ఓకే. సో వ్యాన్ టైప్ అనేది మనకి, ఫ్లాట్ టైప్ అనేది మనకి రెక్టాంగులర్ దాంట్లో యూజ్ చేస్తాం. సర్క్యులర్ వేవ్ గైడ్స్ లో మనకి వచ్చేసరికి ఏంటంటే రొటేటరీ వ్యాన్ ప్రెసిషన్ అటెన్యూటర్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఫ్లాట్ టైప్ అటెన్యూటర్. సో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కంటిన్యూస్ గా మనం వేరీ చేయొచ్చు, అలానే లేదా స్టెప్ వైజ్ గా మనం పవర్ అనేది మెజర్ చేసుకోవచ్చు, వేరీ చేసుకుంటాం. ఓకేనా. So flat type attenuator consists of the resistive element or disc inserted into the longitudinal slot cut along the center of the vendor dimension of the guide. So flat type attenuator లో some resistive element కానీ disc కానీ consideration అనేది తీసుకుంటున్నాం. So this is the physical representation here.
we are inserting some resistive card or resistive element that will be placed. So whenever you're rotating variable attenuation, that will be inserted. So this resistive card will be slowly moving like this, minimum attenuation and maximum attenuation. And our screw will be rotating, so that will be adjusting, then automatically the disc will be inserted into the waveguide based on the adjustable screw. Okay, knob, not a screw, knob. Okay, a degree of attenuation is determined depth of the penetration of the flap. So మీరు ఎంత డెప్త్ లో మీరు ఇక్కడ పెనెక్ట్ చేస్తున్నాం వేవ్ గైడ్ into the వేవ్ గైడ్ అనేది కన్సిడరేషన్ తీసుకుంటాం. సో ఓకేనా, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిసిషన్ అటెన్యూయేటర్. కరెక్ట్, కంపల్సరీగా ఇది కరెక్ట్ గా అదే వాల్యూ వస్తుందని చెప్పలేము. సో బేస్డ్ ఆన్ ది పెనట్రేషన్ ఆఫ్ ది డిస్క్ ద అటెన్యూయేషన్ విల్ బి డిసైడెడ్. సో వేరియబుల్ అటెన్యూయేటర్ అనేది దాని మీద డిపెండ్ అవుతుంది. సో వ్యాన్ టైప్ అటెన్యూయేటర్. సో వ్యాన్ టైప్ అటెన్యూయేటర్ అనేది మూవబుల్ వ్యాన్ అనేది కన్సిడరేషన్ తీసుకుంటాం డిస్క్ దగ్గర. సో వ్యాన్ టైప్ అటెన్యూయేటర్ కన్సిస్ట్ ఆఫ్ ది గ్లాస్ వ్యాన్ కోటెడ్ విత్ కార్బన్ మెటీరియల్. సో ఇది సైడ్ నుంచి ఇట్లా రిప్రజెంటేషన్ వస్తుంది. ఓకేనా, సో రిప్రజెంటేషన్. సో వ్యాన్ ఈస్ యూజ్డ్ టు సెంటర్ ఈజ్ ఏ మేడ్ మూవబుల్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వేరియబుల్ అటెన్యూయేటర్. సో మనం ఎక్కడైతే వ్యాన్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ సెంటర్ is made by movable, then it is considered as a van type attenuator. If this van is at the center of the waveguide, the maximum attenuation will be occur. If the van is edge of the waveguide, then it will be minimum attenuation will be obtained. So this is the diagram. If the van will be, this is the van, that will be disc which is inserted. So if it is edge of the waveguide, then it is minimum attenuation. If it is center of the waveguide, then it is considered as a maximum attenuation. So this is the van type attenuation. So coming to the rotatory van precision attenuator. So here it is a good precision attenuator. It consists of the 3 resistive vans. So 3 resistive vans anedi ikkada use chestunam. 1 2 3. Okay na, 3 resistive vans will be used here. These type of attenuator having 2 rectangular waveguide sections and 1 circular waveguide section with rotatable and placed at the center. 2 rectangulars use చేస్తున్నాం, ఫ్రంట్ బ్యాక్. అలానే సెంటర్ లో 1 circular waveguide అనేది యూస్ చేస్తున్నాం. ఓకేనా, now we are transmitting the electromagnetic wave through the first van. To transmit only electric field component, electric field lines, we are placing the resistive van 90 degrees to the E component. So first van prevents the horizontal polarization and transmits the vertical polarization. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈఎం వేవ్ అనేది ట్రాన్స్మిట్ చేసినప్పుడు మనకి అక్కడ ఏమవుతుందంటే ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ ఆర్ ప్లేస్డ్ టు ద రెసిస్టివ్ వ్యాన్ 90 degrees అనేది కన్సిడరేషన్ తీసుకుంటున్నాం. సో టు ప్రివెంట్స్ ద హారిజంటల్ పోలరైజేషన్ అండ్ ట్రాన్స్మిట్స్ ద వర్టికల్ పోలరైజేషన్. దానివల్ల ఏంటంటే హారిజంటల్ అని ఒకటే ట్రాన్స్మిట్ అవుతుంది, సో ప్రివెంట్ అవుతుంది, వర్టికల్ మటుకే మనకి polarization అవుతుంది. So the wave consists of the both sine and cos components. To attenuate the sine component, we are rotating the central circular waveguide section to 0 degrees. సో మనకి సైన్ కాంపోనెంట్ అనేది రొటేట్ చేయడానికి సెంట్రల్ లో సర్క్యులర్ వేవ్ గైడ్ ఉంది కదా, ఆ సెంట్రల్ సెక్షన్ ని 0 degrees చేస్తున్నాం. దెన్ ద సెకండ్ వ్యాన్ వీఆర్ గెటింగ్ ద ఫీల్డ్ లైన్స్ యాజ్ ఈ కాస్ థీటా. దెన్ ఫైనల్లీ వీఆర్ గెటింగ్ ద E cos square theta file kinds across the third van. So third line వచ్చేసరికి E cos square theta అనేది ఇక్కడ మనకి రిప్రజెంట్ అనేది చూపిస్తుంది. So this is the precision attenuator. This is the precision attenuator. Tomorrow class we discuss the waveguide phase shifters. Similar to the variable attenuator, here frequency of the wave will be, phase of the wave will be changes. Okay, phase of the wave will be changes according to the guided waveline. So that is the representation. Tomorrow class we'll discuss. Okay, ఈరోజు అందరికి అర్థమైందా? ఎందుకంటే మనం చాలా మళ్ళీ రొటేషన్ చేస్తున్నాం, ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొంతమంది అడిగారు. సో మనకి అటెన్యూయేషన్ టాపిక్ చెప్పుకున్నాం. అటెన్యూయేషన్ లో 2 types of attenuators వస్తాయి, ఫిక్స్డ్ అటెన్యూయేటర్ అండ్ వేరియబుల్ అటెన్యూయేటర్. ఫిక్స్డ్ అటెన్యూయేటర్ అనేది అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ అటెన్యూయేషన్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద ఫిక్స్డ్ అటెన్యూయేటర్. సో ఆల్ ద సిగ్నల్ విల్ బి అబ్జర్వ్డ్, దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ వేవ్గైడ్ టెర్మినేటర్. సో వేరియబుల్ అటెన్యూయేటర్ వచ్చేసరికి 3 types వస్తాయి, ఫ్లాట్ టైప్, వ్యాన్ టైప్, రొటేటరీ. ఫ్లాట్ వ్యాన్ వచ్చేసరికి రెక్టాంగులర్ కి యూజ్ చేసుకుంటాం. వ్యాన్ టైప్ అనేది ఎక్కువగా సర్క్యులర్ వేవ్ గైడ్స్ లో యూజ్ చేసుకుంటాం. సో డయాగ్రామ్స్ దానికి సంబంధించి రాయాలి. ఓకేనా, స్క్రూస్, పోస్ట్స్, అలానే ట్విస్ట్, కార్నర్స్, అలానే బెన్స్, అలానే మనకు వచ్చేసరికి కప్లర్స్, అలానే మనకు వచ్చేసరికి జాయింట్స్, ఇవన్నీ మనకి
స్మాల్ క్వశ్చన్స్ కింద అడగచ్చు, లేదా 2 ముట్లు కలిపి అడగచ్చు. సో మీరు కంపల్సరీగా ఈ టాపిక్ అనేది నేర్చుకోండి. ఓకేనా? రేపు క్లాస్లో ఫేస్ షిఫ్టర్స్ అనేది చెప్తాను. ఫేస్ షిఫ్టర్స్ అయిపోగానే మళ్ళీ మనకి వేవ్ గైడ్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి, ఈ ప్లేన్ హెచ్ ప్లేన్ అనే ఎస్ పారామీటర్స్ అది రేపు చెప్తాను. ఓకేనా? అందరూ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.